వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ స్థలాన్ని కబ్జా నుండి కాపాడాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాటత్ శ్రీనివాస్ నాయక్ కోరారు. కబ్జాకి గురవుతున్న భూమిని నాయకులతో కలిసి ఆదివారం ఆయన సందర్శించి మాట్లాడారు. ఇగో నాగరాజు కాంట్రాక్టర్ బంద్ సర్పంచ్ చెప్పి కాంట్రాక్టర్ బంద్ చేయను. రేపు సర్వే చేయించి సర్వే అయినాక వాళ్ళ ల్యాండ్ వద్దు, మన ల్యాండ్ మనకు ఉండాలి. ఏమంటారా సర్వే చేపిస్తే మనకు 3 ఎకరాలు ఉండాలి. అధికారం కోల్పోయినా కూడా ప్రతిపక్షాలు ఉన్నది అనే ఆశ మర్చిపోయి అధికారుల మీద, ప్రభుత్వ భూముల మీద వాళ్ళు ఎంత చేస్తున్నారో మీరు చూస్తూ ఉన్నారు. ఇది వాస్తవం కూడా 10 ఫీట్ల నుంచి పైసలకు గోడలు జరిపించారు. ఇక్కడ స్థానిక ఉన్న అధికారులను బెదిరించి వాళ్ళ భయాందోళనకు గురి చేసి నానా బూతులు తిట్టి కూడా జరిపించారు. ఇదే ప్రజాప్రతినిధులు ఈరోజు గెలిచి ఉంటే ఈ గ్రామాన్ని, ఈ ప్రాంత ప్రజలను ఏం చేసేవారు అనేది మీరు ఆలోచించాలి. ఇది వాస్తవం కూడా ప్రభుత్వ రెవెన్యూ ఆనాడు తిరుమలరావు గారు ఊరి పెద్ద మనిషి ఈ గ్రామానికి కావాలని చెప్పి విరాళం ఇచ్చిండు. 3 ఎకరాల పైసలకు భూమి విరాళం ఇచ్చిండు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రికార్డు ప్రకారంగా ఉన్నది. మాకు రావాల్సిన ప్రభుత్వం ఉన్నది. ఆ బోర్డు ఫిక్స్ చేస్తాం. ఎవరైతే ఈ భూములు ఆక్రమించుకున్నారో వారి మీద రెవెన్యూ వారు కానీ, పోలీసు వారు కానీ, విద్యుత్ శాఖ వారి కానీ చర్య తీసుకోవాలి. ఈ భూమిని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వ ఇందిరా మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను. మేము కూడా ఈ భూమిని ఇంచుడు జరగకుండా కాపాడుకుంటాం. ఇటు నేను కానీ, మా సర్పంచ్ గారు కానీ, జిల్లా ఉపాధ్యక్షులు అనిలరావు గారు కానీ, మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అందరి వెంట ఉంటాం. ఈ ప్రభుత్వానికి మాకు ఎంతమంది ఉండాలో ఈ ప్రజలు అనే విధంగా పనిచేస్తాం. వారు నేను వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం అనిపించింది. అంటే ఒక అధికారి మీద వాళ్ళు అధికారులు నిలబెట్టి మాట్లాడతారంటే అధికారం ఉంటే వాళ్ళు ఇంత జలాయించేటోళ్ళు. ఇంకా వాళ్ళు ఈ ప్రాంత ప్రజలకు బాగు కోసం చేసేవాళ్ళు కాదు, వాళ్ళ సొంత లాభం కోసం. సుమారు ఇక్కడ మొదలుపెట్టుకో 10 గుంటల భూమి, ఇది 10 గుంటల భూమి పోతూ ఉంటుందంటే ఎకరానికి 34 లక్షలు వ్యాల్యూసే భూమి. అంటే ఒక 10 లక్షల పైసల రూపాయల ప్రభుత్వ భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి వదిలిపెట్టాం. ప్రభుత్వానికి ఉండాల్సిన భూమి మరో బౌండరీ ఫిక్స్ చేస్తాం, ప్రభుత్వం అప్పగిస్తాం. విద్యుత్ శాఖ అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ వాళ్ళు తీసుకెళ్ళి మేము దీన్ని బాగా కాపాడుకున్నది తెలియజేస్తూ ఉన్నాం. ఈ కాంట్రాక్టర్ కూడా రెవెన్యూ అధికారి వచ్చి ఇక్కడ బౌండరీ ఫిక్స్ చేస్తారు. ఆ బౌండరీ ప్రకారమే కాంట్రాక్టర్ పనిచేయాలని తెలియజేస్తూ ఉన్నాను. వారికి కూడా మా తరపు సపోర్ట్ ఉంటుంది. మా స్థానిక శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారి సారథ్యంలో ఇక్కడ మీ అందరం కూడా వాళ్ళు ఇంటూ ఉంటాం. ఎవరికి భయపడే అవసరం లేదు. ఇది ప్రభుత్వ భూమి. ఆ రోజు పెద్దలు వాళ్ళు మా ఊరికి ఇచ్చిపోయారు. దాన్ని కాపాడే బాధ్యత అందరికీ ఉందని తెలియజేస్తూ ఉన్నాను.